రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండిళ్లలో వరుస చోరీలు జరుగుతున్నాయి. నార్త్ కమలానగర్, భవానీనగర్లలోని రెండిళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నార్త్ కమలానగర్లో వెంకట సుబ్రహ్మణ్యం అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుటుంబంతో కాశీకి వెళ్లడంతో చోరీకి పాల్పడిన దొంగలు సుమారు 10 నుండి 20 తులాల వరకు బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన పక్కింటి వాళ్లు, అలాగే భవానీనగర్లోని భవనంలో మొదటి అంతస్తులో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దొంగలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ కమలానగర్లో సుబ్రహ్మణ్యం అని చెప్పి అతను 5th రోజు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కాశీ వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ బ్రదర్ ఆ ఇంట్లో ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి బ్రేక్ చేసి దొంగతనం చేసినట్లు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. సో దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. గుర్తు తెలియని దొంగ ఒక అతను వచ్చి లాక్ బ్రేక్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుపోయినట్టు తెలిసింది. అతన్ని పట్టుకోవడానికి టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. తొందరలోనే అతన్ని పట్టుకుంటాం. ఎంతవరకు సార్? వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేదు, 20 తులాస్ పైన అని చెప్పి చెప్పారు. పాతనే కస్టడీ అంటున్నారా?